హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చుక్కలతో కమల పువ్వు ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. 7 చుక్కలు 3 వరుసలు 3 వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇప్పుడు నేను చూసారా అలా కలిపాను. అలా 4 పక్కల కూడా అలాగే కలిపి నీట్గా చుక్కకి అలాగా కమల పువ్వులు అటాచ్ చేసుకొని రావాలన్నమాట. అప్పుడు మనకి ముగ్గు అనేది చాలా అంటే చాలా నీట్గా క్లారిటీగా అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా పెట్టానో. మీరు కూడా ఎలా ట్రై చేయండి, నీట్గా చాలా బాగా వస్తుంది. ఎవరికైనా సరే లక్ష్మీదేవికి కమల పువ్వు అంటే ఇష్టం కదా. చుక్కలతో ఎవరికో కానీ రాదు. నార్మల్గా డిజైన్తో అయితే వేసేస్తాం కానీ 4 పువ్వులు కూడా అటాచ్ చేయి రావడం అంటే చుక్కలతోనే సాధ్యం అనమాట. మనకి ఇలాగైతే చాలా నీట్గా క్లారిటీగా వస్తుంది. ఒక 1 మినిట్లో అనేది ముగ్గు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో కమల పువ్వులు. వాటికి మామూలుగా కమల పువ్వుకి ఎలాగైతే ఉంటుందో కింద రెక్కలు అనేవి అలా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మొత్తం 4 పక్కల కూడా ఎలా అయితే ఒక కమల పువ్వుకి వేసామో అలా కమల పువ్వుకి నీట్గా వేసుకుంటూ రావాలి. కింద నీటిలో ఉంటుంది కాబట్టి దానికి కాడను కూడా మనం అటాచ్ చేసి దాని ఆకుల్ని కూడా మనము ఈ వీడియోలో వేసినట్టు నీట్గా కమల పువ్వు ఎలాగైతే వస్తుందో అలాగే చూపిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నానో నేను. అలాగే 4 పక్కల కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట. ఇలా లైన్స్ అనేవి గీసుకుంటే రేఖలు అనేవి మనకి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కమల పువ్వులు అనేవి ఎందుకు వచ్చాయో. ఇప్పుడు దీన్ని రౌండ్ సర్కిల్ చేయడానికి దీనికి నీట్గా డిజైన్ అనేది అటాచ్ చేస్తున్నాను నేనైతే. చూడండి, సున్నాలా చుట్టి దాని కింద పైన ఒక చిన్న హాఫ్ లేయర్స్లా వచ్చేటట్టు నేనైతే నీట్గా మొగ్గల్లా డిజైన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, 7 చుక్కలు 3 వరుసలు 3 వచ్చేంత వరకు ముగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.